మీరు చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్ అవుట్ సైడ్ అండి, అన్నపూర్ణ స్టూడియో దగ్గర. ఈ రోజు ఎలిమినేట్ అయింది దివ్య. దివ్య ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా మీరు కింద కామెంట్ చేయండి. నా వరకైతే దివ్య ఎలిమినేషన్ అనేది నేను ఫేర్ అని చెప్తాను. ఎందుకంటే తను బయట గేమ్ చూసొచ్చి ఎవరితో ఉంటే మనకు ప్లస్ అవుతుంది, ఎవరితో ఉంటే మైనస్ అవుతుంది అని ఆలోచించి మరి గేమ్ ఆడినట్టు నాకు అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ఇది నాగార్జున గారి కార్ అండి. ఈ కార్లోనే నాగార్జున గారు డైలీ షూటింగ్కి వస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇది నాగార్జున గారి 3.5 కోట్ల కారు. ఆ లోపల నాగార్జున గారు ఉన్నారండి. మీరు చూస్తున్నారు కదా, ఎంత సెక్యూరిటీ, ఎంత సెక్యూర్గా పంపిస్తున్నారు నాగార్జున గారిని బయటకు అనేది మీకు తెలుస్తుంది. నాగార్జున గారు బయటకు వచ్చేటప్పుడు హౌస్ బయట ఎవరు ఉండడానికి కూడా వీలేదండి, అంత సెక్యూరిటీగా పంపిస్తారు. ఈరోజు దివ్య ఎలిమినేట్ చేసి ఒక 5 స్టార్ హోటల్కి పంపించి ఆ హోటల్లో రేపు షో అయిపోయేంత వరకు ఉంచి షో అయిపోయాక తనని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, దివ్య అనే వ్యక్తి ఫేరా అన్ఫేరా కింద మీరు కామెంట్ చేయండి. నా వరకు దివ్య ఎలిమినేషన్ అనేది నేను ఫేర్ అనే చెప్తాను. ఎందుకంటే దివ్య ఎప్పుడు తనుజను టార్గెట్ చేస్తూనే మాట్లాడింది. తనుజ ఫ్యాన్స్ కూడా చాలామంది దివ్య గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు పబ్లిక్ టాక్స్లో, మీరు చూస్తే అర్థమవుతుంది. బట్ దివ్య ఎలిమినేషన్ అనేది ఫేరా అన్ఫేరా అంటే నా వరకు అయితే అన్ఫేర్ అనే చెప్తాను. అండ్ మీలో ఎంతమందికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఆశగా ఉంది, అండ్ మీరు బిగ్ బాస్లో ఏం మీ గురించి చెప్పాలనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నా వరకైతే బిగ్ బాస్కి వెళ్ళాలని చాలామంది ట్రై చేసే వాళ్ళు నేను ఒకరిని. అండ్ అన్నపూర్ణ స్టూడియో బయటలో నాలాగే చాలామంది ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని చూడడానికి వస్తుంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే కార్లో కాదండి, నెక్స్ట్ కార్లో మేబీ దివ్య బయటకు రాబోతుంది. అండ్ దివ్య ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది అనేది మనం విన్నాము. అండ్ మీరు చూస్తున్నారు నాగార్జున గారి కార్ వెనక ఉంది. ఈ కార్లోనే దివ్యను ఆ 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తారండి. నాగార్జున గారు దివ్య గారిని ఒక 5 స్టార్ హోటల్లో డ్రాప్ చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు చూస్తున్నారు కదా, ఇదే కార్ అండి దివ్యది.